తెలంగాణలో ఇక బీసీలందరూ సంఘటితమైతే మిగతా కులాలకు సంబంధించి పెద్ద దెబ్బ. వాళ్ళు సంఘటితం కాకపోవడం వల్ల వేరే సామాజిక వర్గాల వల్ల వాళ్ళు పరిపాలిస్తున్నారేమో. అక్కడ బీసీ ముఖ్యమంత్రి అన్న ఏకైకది ఒకప్పుడు తెలుగుదేశం, బట్ తన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు. అధికారం దిగాక నెక్స్ట్ రాష్ట్రం విడిపోయాక మేము బీసీ అంది, అది పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు ప్రధాన పక్ష నాయకుడు వచ్చేటప్పటికి కులం బేసిస్ మీద కాకుండా అక్కడ మళ్ళీ తమ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది, లేదా ఇతర నాయకులకి రెడ్డికి వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు తెలంగాణలో చూస్తే మొత్తం కుటుంబాలు 1,79,79,457 సర్వేలో 96.9% మంది సర్వే చేశారు. 1,12,15,134 3,64,320 మంది పాల్గొనలేదు. 3.1% మంది పాల్గొన్న జనాభా 3,54,77,554. సర్వేకు దూరంగా ఉన్నోళ్ళు 16 లక్షల మంది. చివరికి బీసీలు 1,64,09,179, అంటే 46% మంది బీసీలు ఉన్నారు. ఎస్సీలు 17.43 ఉన్నారు. ఎస్టీలు 10.45 ఉన్నారు. ఓసీలు 13.21% ఉన్నారు. అంటే కేవలం 47,21,115 మందే ఓసీలు అక్కడ. ముస్లిం బీసీలు 10.08, 35,76,588. అంటే ముస్లింలో ఉన్నటువంటి బీసీ కులాలు వీళ్ళది ఇది కలిపితే 56.25, అంటే దగ్గరగా 2 కోట్ల మంది బీసీలు ఉన్నట్టు. ముస్లిం ఓసీలు 8,80,424. మొత్తం ఓసీలు జనరల్ ప్లస్ ముస్లిం కలిపి 56,01,539. దీన్ని బట్టి ఏం తేలుతోంది? అక్కడ ఉన్న జనాభానేమో బీసీలు అధికం, పరిపాలిస్తుందేమో రెడ్డా, అంతకుముందు కమ్మ, అంతకుముందు రెడ్డి, అంతకుముందు తర్వాత వెలమ, ఇప్పుడు మళ్ళీ రెడ్డి. మరి బీసీ ముఖ్యమంత్రి ఇక లేనట్టేనా? ఇంకా ఎప్పుడైనా బీసీ ముఖ్యమంత్రి నినాదం ముందుకు రావాల్సిన అవసరం ఉంది.